దేవుని వినాయకుని విగ్రహాలు పెట్టుకొని మనం పూజలు చేసుకుంటా, పొద్దున సాయంత్రం పూజ చేసుకుంటా చాలా ఆహ్లాదకరంగా అందరూ కూడా భక్తి శ్రద్ధతో పూజించడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని కల్చరల్ యాక్టివిటీ కూడా అదే విగ్రహం దగ్గర పెట్టుకుని ఆ కాలనీ వాళ్ళు ఏర్పాటు చేసుకొని మనం ఈ పండుగని హ్యాపీగా చేసుకుంటాం. ఇక్కడ జరిగే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఏమైనా వస్తాయి, ఏముంది అంటే కొంచెం సూచన. సింపుల్గా విగ్రహం మా డిపార్ట్మెంట్ కోరుకునేది ఏంటంటే విగ్రహాలు చిన్నవి ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ప్రొసెషన్లో మనం పోయే క్రమంలో పెద్ద విగ్రహం ఉంటే గొప్ప అని కాదు. దేవుడు చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా ఒకటే, కానీ మనం చేసే విధానం అనేది కరెక్ట్ ఉండాలి. మా కోరిక చాలా మంది చిన్నగా ఉండేది ఎలక్ట్రిక్ వైర్లు కానీ వెళ్ళిపోయి తీసుకొచ్చే క్రమంలో పోయే ప్రొసెషన్ క్రమంలో ఏమైనా ఇబ్బంది ఎత్తకుండా ఎమర్జెన్సీ టైంలో కూడా ఎవరికైనా ఏమైనా కాకుండా ఉండే ఆస్కారం ఉంటుంది. ఇదొకటి. అదేవిధంగా మట్టి విగ్రహాలకి ప్రాధాన్యత ఇవ్వాలని మా ఎస్పీ మేడం ఆదేశం. ఎందుకంటే పర్యావరణాన్ని మనం కాపాడాలి. కలర్ అవి ఏదైతే ప్లాస్టిక్ పాలసీని ఉపయోగించి చేసే విగ్రహాల కంటే మట్టి విగ్రహాలకు ప్రాధాన్యం ఇచ్చి మన ఆదర్శవంతంగా పర్యావరణం కాపాడే విధంగా ఉండాలని మా యొక్క కోరిక. దాంతోపాటు విగ్రహాలు ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా విగ్రహం ఏదైతే విగ్రహం ఉందో వాళ్ళు మీ విగ్రహం సంబంధించి అప్లికేషన్లో ఆన్లైన్లో మీ ఆన్లైన్ వెబ్సైట్ ఇస్తాం, దాంట్లో ఎన్రోల్ చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. అయితే దాన్ని ఆన్లైన్లో చేస్తే మేము దాన్ని జియో ట్యాగింగ్ ఇస్తాం, రెగ్యులర్గా పాయింట్ బుక్ పెడతాం, రెగ్యులర్గా పోలీస్ టీం అనేది ఖచ్చితంగా అక్కడికి వచ్చి చెక్ చేస్తా ఉంటారు. ఇది అందరూ కూడా మీకు తెలుసుకొని మీ కాలనీలో అందరూ యువతకు వచ్చి చెప్పండి. అదే మాదిరిగా విగ్రహం దగ్గర రాత్రి పూట సమయంలో నిద్రించేవాడు ఖచ్చితంగా ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా ఉండేట్టుగా చూసుకోండి. అదేవిధంగా ఈ ఎలక్ట్రిక్ వేల కింద వర్షాకాలం ఉంది, గాలి ఎక్కువ వస్తుంటుంది. ఈ ఎలక్ట్రిక్ వేల కింద విగ్రహాలు పెడతారు, ఆ మండపం వేస్తారు. ఆ గ్రామంలో ఏమైనా స్పార్క్ అంటుకొని ఆ వైరు తగిలి అక్కడ మండపానికి మంట వచ్చే ఆస్కారం కూడా ఎక్కువ ఉండదు. కాబట్టి మీరు ఏర్పడేటప్పుడు రోడ్డు గడ్డం లేకుండా, వివాద భూమి లేకుండా, ఎవరైనా ల్యాండ్ డిస్ప్యూట్ ఉంటుంది ఆ ల్యాండ్ డిస్ప్యూట్ కాకుండా, మెయిన్ రోడ్లు అడ్డంగా కాకుండా, రాకపోకలకి అంతరాయం విధంగా కాకుండా మీరందరూ కూడా విగ్రహాలను ఏర్పాటు చేసే విధంగా ఈ స్థలాలు చూసుకొని ఒక పద్ధతిగా ఏర్పాటు చేసుకుంటే మనకు మంచి. ఎందుకంటే చేస్తే మేము సెక్యూరిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. చాలా మంది అనేది ఇన్ఫార్మ్ చేయరు కాలేజీలో. ఆ చేయకుండా చేసే క్రమంలో ఎవడో వస్తాడు, వాడు తాగుబోతు వస్తాడు, వాడు ఇష్యూ చేస్తాడు. ఇష్యూ అయినాక చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టుగా మాకు ఆఫ్టర్ రిపోర్ట్ చేస్తే జరుగుతుంది. ఖచ్చితంగా మీరు మీ అందుబాటులో మా నెంబర్లు ఉన్నాయి, అక్కడ ప్రతి విగ్రహం దగ్గర మా నెంబర్ రాసి పెడతాం. మీకు ఒక టచ్లో ఒక కంపెనీ వాళ్ళతో ఖచ్చితంగా నేను కానీ సిస్సే కానీ టచ్ చేయడం మా బీట్ కానిస్టేబుల్స్ ఉంటారు. మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వాళ్ళతో ప్రతిదీ షేర్ చేసుకునే విధంగా మీరు ముందే బిఫోర్ చేసి మేము ప్లాన్ చేసుకొని పెట్రోల్ లోపల పంపడమా, బీట్ కానిస్టేబుల్ పెట్టడమా, రాత్రి కూడా అనేది మేము చూసుకుంటా ఉంటాం. అదేవిధంగా ఎనీ ఇష్యూ ఏమైనా వచ్చితే అనుకోకుండా ఎవరో చిన్నవాళ్ళు వ్యక్తి చేసిన ఇష్యూ అలా వచ్చిందనుకో, ఆ ఇష్యూని పెద్దగా చేయకుండా దాన్ని మన కమిటీ మెంబర్స్ ఏదైతే ఉన్నారో మనం నిర్ణయించుకొని దాన్ని అక్కడే క్లోజ్ చేసే విధంగా ఈ ఫెస్టివల్ని హ్యాపీగా సంతోషంగా చేసుకునే విధంగా మన అందరం ఒకరినొకరు సహకరించుకోవాలి. దీనికి అందరూ కూడా కట్టుబడి ఉండాలని కోరుకుంటారు. అదేవిధంగా విధానాలు కూడా అదే రోజు మన ఎమర్జెన్సీ డేట్ అనేది ఫిక్స్ చేస్తున్నారు, అదే రోజు అంటారు. బట్ అది కన్ఫర్మేషన్ ఇంకా పైన విశ్వ హిందూ పరిషత్తులు జిల్లాల స్థాయిలో వాళ్ళు నిర్ణయించి మనం చెప్తారు. బట్ ఏ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధులు, జైన్లు అందరూ కూడా మన మనుషులు. ఫస్ట్ మనిషి జన్మ ఎత్తినాక, మనిషిగా పుట్టినాక మనం ఏర్పాటు చేసిన కులాలు, మతాలు, వర్గాలు ఉన్నాయి. కానీ మనం మనుషులం, మన జాతి మొత్తం మనిషి జాతి. జీవరాశి ప్రపంచంలో వేరే కూడా జీవరాశుల్లో ఒక మనిషి జీవితం ఒకటి. ఆ జీవితంలో మనం ఏర్పాటు చేసుకున్న కులాలు, మతాలని పెట్టుకుని మనం ఒకరినొకరు నిర్దోషంలోనే కించపరుచుకునే విధంగా మనుషులు ఉండొద్దు. మనకు వివేకం ఉంది, మనకు నాలెడ్జ్ ఉంది. మనం ఏంటంటే మనుషులుగా పుట్టాక మనకున్న జ్ఞానం ఏ జీవికి లేదు, ప్రపంచం ఈ విశ్వంలోనే లేదు. అలాంటి అంటే ఈరోజు రాబడే మన టెక్నాలజీ, మన నాలెడ్జ్తోనే మనం విమానాలు తయారించడం, రాకెట్ తయారించడం, ఇతర గ్రహాలను పొందుతున్నాం. అంటే ఇంతేతనం. కాబట్టి ఇంత ఆలోచన జ్ఞానంలో మనం చిన్న చిన్న పొరపాటుకి, చిన్న దానికి మనలో మనం కొట్టుకు చేయ విధంగా మీకు ఉండొద్దు. మనం మహబూబ్నగర్ అనేది ఆదర్శవంతంగా ఉండే విధంగా మనం ఉండాలని కోరుకుంటూ మనమందరూ కూడా అలాంటి అనుభవంలోనే గతంలో సహకరించడం సలహాలు సూచనలు ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. అందరూ కూడా పరమత సహనంతో, భక్తి శ్రద్ధలతో వినాయక చవితి జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే విద్యుత్ ఏ గారికి ఒక విజ్ఞప్తి, అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తున్నారు. కొంచెం విద్యుత్ కోతలు మాకు ముందు చెప్తే
కొంచెం బాగుంటుంది. పండుగ సందర్భంగా విద్యుత్ కోతలు లేకుండా చూడాలని విశ్వ హిందూ పరిషత్ తరఫుకెళ్ళి మేము కోరుతున్నాం.